భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తలు పెరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో వైమానిక దాడులు లేదా యుద్ధ సమయ పరిస్థితుల వంటి అత్యవసర పరిస్థితులకు పౌరులను సిద్ధం చేయడానికి 259 ప్రదేశాలలో మాక్ డ్రిల్ను నిర్వహించారంటూ ఇప్పటికే కేంద్ర మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. దాదాపు 50 సంవత్సరాలలో ఇంత పెద్ద ఎత్తున జాతీయ సంసిద్ధత డ్రిల్ నిర్వహించడం ఇదే మొదటిసారిగా చెబుతోంది. ఇప్పటికే అటు పాకిస్తాన్ ఉగ్ర చర్యలకు భారత్ ఉపేక్షించేది లేదంటూ కూడా ఇప్పటికే పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. మరి ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి అనలిస్ట్ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు నమస్తే అండి. నమస్తే లక్ష్మీనారాయణ గారు, ఇక చూసుకున్నట్టయితే భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న వేళ నిన్న అర్ధరాత్రి జరిగిన మెరుపు దాడుల్లో దాదాపు 30 మంది వరకు మావోయిస్టులు హతమైనట్టుగా తెలుస్తోంది. ఇక ఇవాళ మాక్ డ్రిల్ నిర్వహించేందుకు కూడా అంతా సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అందులో చనిపోయిన వాళ్ళు మావోయిస్టులు కాదమ్మా, ఉగ్రవాదులు. మీరు అన్నారు 30 మావోయిస్టులు అన్నారు. వాళ్ళు మావోయిస్టులు కరుడు గట్టిన ఉగ్రవాదులు. వాళ్ళు మావోయిస్టులు అంటే ఇక్కడ మన భారతదేశంలో ఉన్న వీళ్ళని మావోయిస్టులు అంటాం. కాబట్టి ఉగ్రవాదులు 30 మంది దాకా, ఇంకా సంఖ్య చాలా ఎక్కువ సంఖ్యలో ఉందన్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. భారతదేశం ఎప్పుడో చెప్పింది, భారతదేశం అన్నది ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న దేశం. ఉగ్రవాదాన్ని మేము సహించాం, మాకు జీరో టాలరెన్స్ ఆన్ టెర్రరిజం. ఎవరైతే ఈ విధంగా పెహల్గావ్లో వచ్చి ఈ విధంగా అభం శుభం తెలియని వాళ్ళని ఈ విధంగా హతమార్చినందుకు భారతదేశం ప్రతీకార చర్య తీసుకుంటుందని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కేవలం ఉగ్రవాదులు మాత్రమే కాదు, వారికి సపోర్ట్ చేసేవాళ్ళు, మద్దతు ఇచ్చేవాళ్ళు, ఈ కుట్రలో భాగస్వాములు కూడా భూమి భాగం మీద ఎక్కడున్నా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని ప్రధానమంత్రి గారు స్పష్టం చేయడం జరిగింది. ఆ తర్వాత మన ఆర్మ్డ్ ఫోర్సెస్, డిఫెన్స్ ఫోర్సెస్ కి వాళ్ళకు పూర్తిగా ఫ్రీడమ్, స్వేచ్ఛనివ్వడం జరిగింది. మీరు ఎప్పుడు ఎలా ఏ మార్గంలో చేయాలో మీరు నిర్ణయం తీసుకోండి అని కూడా వారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఉగ్రవాదులు ఎక్కడున్నారు, వాళ్ళ స్థావరాలు ఏంటి, ఇలాంటివన్నీ కూడా వారు పరిశీలించి ఫైనల్ గా ఈరోజు తెల్లవారుజామున ఈ స్ట్రైక్స్ జరపడం జరిగింది. అందులో ముఖ్యంగా 5 ప్రాంతాలు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో, తర్వాత మిగతా 4 ప్రదేశాలు పాకిస్తాన్ లో ఉండడం, అంటే మన ఇంటర్నేషనల్ బార్డర్ దాటి మనం దాడులు చేశాం. సో ఈ విధంగా వాళ్ళు చేసినవి చూస్తే ముఖ్యంగా ఎల్ఈటి అంటే లష్కర్ ఏ తైబా, జైషే మహమ్మద్ మరియు హెజ్బుల్ ముజాహిదీన్, ఈ 3 ప్రధానమైన ఉగ్రవాద సంస్థలు. సో వీటిని పాకిస్తాన్ లో బ్యాన్ చేసినప్పటికీ కూడా పాకిస్తాన్ ప్రభుత్వం యొక్క సపోర్ట్ వల్ల వాళ్ళు అవి నిర్విరామంగా వాళ్ళు నడుపుకుంటూనే ఉన్నారు. సో ఇందులో ముఖ్యంగా ఎక్కడైతే ఇండాక్ట్రినేషన్ జరుగుతుందో, ఎక్కడైతే ట్రైనింగ్ జరుగుతుందో, తర్వాత వీళ్ళను లాంచ్ ప్యాడ్స్ అంటారు, అంటే వీళ్ళను తయారు చేసిన తర్వాత వాళ్ళను భారతదేశంలోకి లాంచ్ చేస్తారు టెర్రరిస్టులను. కాబట్టి అటువంటి ప్రాంతాలన్నీ కూడా సెలెక్ట్ చేసి ఈ విధంగా వారి మీద ఆ బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముందో, ఆ ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఏమున్నాయో వీటన్నిటినీ కూడా చూసుకొని భారతదేశం పర్టికులర్ గా చెప్పింది ఏంటంటే, మేము ఎక్కడా కూడా మిలిటరీ స్ట్రక్చర్స్ కానీ, ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలు కానీ వీటిని ఎక్కడా మేము టార్గెట్ చేసుకున్నాం. మా టార్గెట్ అంతా కూడా ఉగ్రవాదుల ట్రైనింగ్ కేంద్రాలు, వాళ్ళ లాంచ్ ప్యాడ్స్. ఆ విధంగా మేము చర్యలు తీసుకుందామని ఉదయం 10:30-11కు జరిగిన ప్రెస్ బ్రీఫింగ్ లో మన ఫారెన్ సెక్రటరీ గారు, తర్వాత ఆర్మీ మరియు ఎయిర్ ఫోర్స్ కు చెందిన 2 మహిళా అధికారులు వచ్చి అక్కడ బ్రీఫ్ చేయడం జరిగింది. సో ఇది బేసిక్ గా జరుగుతున్న ప్రస్తుతం. దీన్ని ఫేజ్ 1 అంటాం మనం. అంటే ఈ తరువాత ఏ విధంగా జరుగుతుందన్నది పాకిస్తాన్ యొక్క చర్యల ద్వారా, వాళ్ళ సమాధానం మీద ఆధారపడి ఉంటుందన్నది తెలుసు. ఇది మాత్రమే కాకుండా భారతదేశం ఏప్రిల్ 22 నుంచి అనేకమైన చర్యలు మనం తీసుకున్నాం. సింధు జలాల ఒప్పందాన్ని పక్కన పెట్టడం, ఆ తర్వాత మన గగనతలంలో వాళ్ళ విమానాలు వెళ్ళకూడదని, ఇక్కడ వీసాల మీద వచ్చిన వాళ్ళందరినీ కూడా తిరిగి పంపించేయడం, వాళ్ళ ఎంబసీస్ లో ఉన్న సంఖ్యాబలాన్ని తగ్గించడం, ఆ తర్వాత వాళ్ళ ట్రాన్స్పోర్ట్ షిప్స్ ఏవైతే ఉన్నాయో, కార్గో షిప్స్, అవన్నీ ఏవి కూడా పాకిస్తాన్ జెండాతో ఉన్న షిప్ భారతదేశంలో ఏ పోర్టుకు కూడా రాదు. పోస్టల్, ఆ విధంగా ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, దిగుమతులు, వీటన్నిటిని కూడా బ్యాన్ చేయడం. సో ఇది ఒక జరుగుతుంటే, ఇంకొక వైపు పాకిస్తాన్ యొక్క ఆర్థిక నిధులు ఏవైతే ఉన్నాయో, అంటే ముఖ్యంగా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF కానీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ADB కానీ, వీరి దగ్గర నుంచి పాకిస్తాన్ అన్నది ఉగ్రవాద దేశం, ఈ ఉగ్రవాద దేశం అన్నదికి వారికి మీరు నిధులు ఇవ్వకూడదని వాళ్ళను గ్రే లిస్ట్ లో పెట్టడానికి FATF లో కూడా, అంటే యాక్షన్ ఫోర్స్ ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు ఈ విధంగా ఎక్కడైతే మనీ లాండరింగ్ జరుగుతుందో ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ అని ఉంటుంది.
ఫైనాన్షియల్ యాక్టివిటీ స్టాక్ FATF అని, అందులో కూడా వీళ్ళని గ్రే లిస్ట్ లో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం. అప్పుడు ఏమవుతుందంటే బయట నుంచి వచ్చే నిధులు ఏవైతే ఉంటుందో అవన్నీ కూడా తగ్గుతాయి. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. సో ఈ విధమైన అష్టదిగ్బంధనాలతో పాకిస్తాన్ ఇప్పుడు భారతదేశం ముందుకు వెళుతోంది. తర్వాత అంతర్జాతీయంగా కూడా పాకిస్తాన్ యొక్క నిజమైన మొహం ఏంటి, వాళ్ళ వాట్ ఈస్ ది ఫ్రంట్ ఎండ్ అని, వాళ్ళ ఫేస్ ఏంటి అన్నది కూడా మనం అక్కడ ప్రొజెక్ట్ చేశాం. అందుకని చాలా దేశాలు, సుమారుగా 153 దేశాలు పహల్గావ్లో జరిగిన చర్యను వాళ్ళు ఖండించారు. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా నిన్న బాగా చీవాట్లు పెట్టింది. ఇంక్లూడింగ్ పాకిస్తాన్ పార్లమెంట్ లోనే వాళ్ళ ఓన్ ఎంపీసే ఆ ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడకుండా కొంతమంది వాకౌట్ కూడా చేశారు. సో ఇటువంటి పరిస్థితులలో పాకిస్తాన్ ఈ ఉగ్రవాద చర్యలను నిలిపివేసి, వారంతకు వారి ఈ ఉగ్రవాద చర్యలను నిలిపేస్తూ వాళ్ళ ట్రైనింగ్ క్యాంప్స్ మీద వాళ్లే చర్యలు తీసుకునేటట్టు ప్రపంచ దేశాల యొక్క ప్రెషర్ ని కూడా భారతదేశం బిల్డప్ చేస్తుంది. ఇది ప్రస్తుతం ఉన్న వాతావరణం అక్కడ. ఎస్ లక్ష్మీనారాయణ గారు, మరి ఈ నేపథ్యంలో అసలు ఈ దాడుల వల్ల వయది దేశానికి జరిగిన నష్టం, అలాగే ఉగ్రమూకలకు ఎదురైన చేదు అనుభవంపై ఇప్పటికే భారత్ కూడా ఇప్పటికీ వివరించిన పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో మొన్నటిదాకా చర్చలకు ప్రసక్తి లేదు, అసలు ఉగ్రవాదులపై చర్చించే అవకాశమే లేదంటూ కూడా తెలిపింది. మరి ఉన్న పలంగా ఇప్పుడు అర్ధరాత్రి మెరుపు దాడులు చేయడానికి గల కారణం ఏంటంటారు? కారణం ఏంటంటే సీక్రసీ. ఎస్, ఎప్పుడు కూడా మనం ఈ సమయంలో వస్తాము అని చెప్పము. ఎప్పుడైనా కూడా ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా వెళ్ళాలి అన్నది ఆపరేషన్స్ అన్ని కూడా ఆర్మ్డ్ ఫోర్సెస్ డిసైడ్ చేస్తాయి. డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళకు కంప్లీట్ గా స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇది అదునైన సమయం, కరెక్ట్ అయిన సమయం, ఆయా స్థావరాల్లో ఎక్కువ మంది అక్కడ ఉంటారు. ఎందుకంటే అర్ధరాత్రి చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు రాత్రిపూట అక్కడ ఉంటారు, ఉదయంలో ఏమవుతుందంటే వీళ్ళంతా బయటికి వెళ్ళిపోతారు ట్రైనింగ్ క్యాంప్స్ నుంచి. కాబట్టి అది ఒక కారణం కావచ్చు. కాబట్టి వీటన్నిటినీ కూడా కూలంకషంగా పరిశీలించి ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో మనం చెప్పాం ఖచ్చితంగా స్ట్రైక్స్ చేస్తామని, వాళ్ళకు కూడా తెలుసు పాకిస్తాన్ వాళ్ళు. అది ఎప్పుడు అన్నది ఈ సర్ప్రైజ్ ఎలిమెంట్ వల్ల వాళ్ళు పెద్ద సంఖ్యలో వాళ్ళు ఉగ్రవాదులు అన్న వాళ్ళు ఎగిరిపోయారు. ఇంకా ఫిగర్స్ అయితే రావట్లేదు, పాకిస్తాన్ మాకేం జరగలేదని బుకాయిస్తోంది. కానీ చాలా మంది టెర్రరిస్టుల మీద, ఉగ్రవాదుల మీద ఈ యాక్షన్ వల్ల చాలా మంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. మిగతా వాళ్ళలో కూడా భయం ఉంది. సో అటువంటి పరిస్థితుల్లో భారతదేశం మళ్ళా ఏం చేయబోతుందా అన్న ఉత్కంఠలో వారందరూ కూడా ఉన్నారు. సో ఇటువంటి ప్రెషర్ ఆ దేశం మీద ఉండడం చాలా అవసరం. ఎస్ లక్ష్మీనారాయణ గారు, మరి ఉగ్ర చర్యల్లో భారత్ ఉపేక్షించేది లేదని, ఇప్పటికే పాక్లో ఉగ్ర సంస్థలు ఉన్నాయంటూ కూడా ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకువెళ్లామంటూ కూడా ఇటు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్ట్రీ గారు కూడా తెలిపారు. మరి ముఖ్యంగా ఇది TRF అనేది ఉగ్ర సంస్థలకు పనిచేస్తుందంటూ కూడా ఆయన తీవ్రస్థాయిలో మండిపడినట్టుగా తెలుస్తుంది. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? TRF అన్నది లష్కర్-ఈ తైబానే అన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఎస్, ఎందుకంటే ఈ లష్కర్-ఈ తైబా, జైషే మహమ్మద్ ఇటువంటి సంఘటనలను అంతర్జాతీయ టెర్రరిస్ట్ సంఘటనలుగా గుర్తించి వాటి మీద బ్యాన్ విధించారు. కాబట్టి ఆ బ్యాన్ ఉంది కాబట్టి వాళ్ళు ఏంటంటే ఈ పేరుతో దాన్ని మార్పు చేసుకున్నారు. సో ఆ విధంగా విక్రమ్ మిశ్రీ గారు స్పష్టంగా చెప్పారు, టెర్రరిస్ట్ ది రెసిస్టెన్స్ ఫోరం అన్నది ఇట్ ఈస్ నథింగ్ బట్ లష్కర్-ఏ తైబా. సో ఆ విధంగా మనకు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఆ విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం అన్నది కూడా వాళ్ళు సుస్పష్టం చేశారు. ఆ తర్వాత ఎక్కడా కూడా మేము ప్రజలకు హాని కలగకుండా మేము చేశామన్నది కూడా ఆ మెయిన్ పాయింట్ మనకు ముందు. వాళ్ళ లాజిస్టిక్స్ ఎక్కడున్నాయి, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ ఉంది, ఇవన్నీ కూడా ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం సేకరించి పిన్ పాయింటెడ్ గా మనం ఆ ప్రాంతాన్ని చేరుకోగలిగాం. ఇది ముఖ్యంగా ఏంటంటే పాకిస్తాన్ మిలిటరీ స్ట్రక్చర్స్ మీద కూడా మనం ఎక్కడా అటాక్ చేయలేదు. ఎందుకంటే మిలిటరీ స్ట్రక్చర్స్ మీద చేయగానే అది మళ్ళా ఎలివేట్ అయిపోతుంది. పాకిస్తాన్ కూడా ఇదొక యుద్ధం, డైరెక్ట్ యుద్ధం అన్న భావనలతో వాళ్ళు ఒక విక్టిమ్ కార్డ్ కూడా ప్రదర్శిస్తారు, మేమే నష్టపోయాము. సో ఆ విధంగా వాళ్ళు ప్రొజెక్ట్ చేయాలి. అందుకనే భారతదేశం చాలా కేర్ఫుల్ గా పిన్ పాయింటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని సీక్రెట్ గా ఉంచుకుంటూ ఎన్నుకున్న ఏ ప్రాంతం ఉందో ఆ ప్రాంతం మీదే జరిగే విధంగా ఈ స్ట్రైక్స్ అన్నవి కండక్ట్ చేయడం అన్నవి కూడా చాలా గొప్ప విషయాలు. సో ఇది మనం మన భద్రతా దళాలను, ముఖ్యంగా ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళని అభినందించాలి. మొత్తం దేశమంతా కూడా వారు తీసుకున్న చర్యల పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీలైతే మొత్తం ఈ పాకిస్తాన్ లో ఉగ్రవాదం లేకుండానే భారతదేశం ఇదే అదునుగా తీసుకుని చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ప్రభుత్వం కూడా ఆ విధంగానే స్పందిస్తుంది.
ఎస్ లక్ష్మీనారాయణ గారు, మరి ముఖ్యంగా ఇవాళ పహల్గాంలో జరిగిన దాడిలో మరో కుట్ర కూడా ఉందంటూ కూడా ఇప్పటికే విక్రమ్ మిశ్రీ గారు పేర్కొన్నారు. మరి ఈ నేపథ్యంలో కాశ్మీర్ సహా దేశంలో విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఇవాళ ఉగ్రవాదులు ఇంత పెద్ద మొత్తంలో ఇంత పెద్ద స్థాయిలో దాడి చేశారంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే నిజంగానే ఇవాళ దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇవాళ దాడులు చేస్తున్నారా అనుకోవచ్చా? ముఖ్యంగా కశ్మీర్లో ఆర్టికల్ 370 370 తీసివేసిన తర్వాత కశ్మీర్ పూర్వపథంలోకి వచ్చింది. టూరిస్టులు కూడా లక్షల సంఖ్యలో మన కశ్మీర్ను విజిట్ చేస్తున్నారు ఈ మధ్యలో చూస్తే. అందువల్ల ఒక రకంగా పాకిస్తాన్ వాళ్ళకి ఏమైందంటే, ఇంతకు ముందు కశ్మీర్లో ఏదైనా చేయాలన్నా కూడా మేము ఏదో ఒకటి చేసేవాళ్ళం, మా ప్రమేయం ఉండేది. కానీ ఏమాత్రం పాకిస్తాన్ను పరిగణలోకి తీసుకోకుండా భారత ప్రభుత్వం ధైర్యంగా 370 ఆర్టికల్ను తీసివేయడం, ఆ తర్వాత ఒకే జెండా ఒకే కాన్స్టిట్యూషన్ అన్న మాటతో ఆ విధంగా భారతదేశంలో కశ్మీర్ని ఇంటిగ్రేట్ చేయడం, ఇదంతా కూడా వాళ్ళు సహించలేకపోయారు. తర్వాత కశ్మీర్ కూడా ఆర్థికంగా ఎదుగుతుండడం, టూరిజం మళ్ళా పూర్వపథానికి రావడం, తర్వాత ముఖ్యంగా అక్కడున్న యువతరానికి అంతా కూడా ఉద్యోగాలు దొరకడం, వాళ్ళ జీవనోపాధి దొరకడం, ఇవన్నీ కూడా వాళ్ళు సహించలేకపోతున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా డబ్బులు సంపాదించి ఆర్థికంగా బలోపేతమైతే వాళ్లకు టెర్రరిజానికి ఫీడ్ దొరకదు. అక్కడ ఉన్న వాళ్ళు మద్దతు పలకరు. దాంతో ఇవన్నీ కూడగట్టుకొని అదే మార్గంలో భారతదేశంలో కూడా హిందూ ముస్లిం అన్న భేదభావాన్ని తీసుకొచ్చి అంతర్గతంగా కూడా అల్లకొల్లాలను సృష్టించాలని అక్కడ మతాన్ని అడిగి చర్యలు తీసుకోవడం కూడా జరిగింది ఈసారి. సో వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత పాకిస్తాన్ ఏ విధమైన కుట్ర పన్నింది అన్నది స్పష్టంగా మనకు తెలిసింది. విక్రమ్ మిశ్రీ గారు కూడా దీని గురించి మాట్లాడారు. సో పాకిస్తాన్ ఏ విధమైన కుట్రను భారతదేశం మీద ప్రయోగించుకోవాలనుకుందో అవన్నీ కూడా వాళ్ళు విఫలమయ్యారు. అంతర్జాతీయ రంగంలో కూడా ఏకాకిగా మిగిలారు. ఇప్పుడు వాళ్ళ పంటలు వీటన్నిటికీ కూడా కావలసిన నీరు ఏదైతే ఉందో దాని మీద కూడా భారతదేశం దాన్ని నిలుపుదల చేస్తోంది, కట్టడి చేస్తోంది. ఆ విధంగా అష్టదిగ్బంధనంలో ఉన్న పాకిస్తాన్ ఇప్పటికైనా గమనించి ఈ ఉగ్రవాదం ఏదైతే మనం అనేక సంవత్సరాల నుంచి చేస్తున్నామో, వాళ్ళ డిఫెన్స్ మినిస్టరే అన్నారు, మేము 30 సంవత్సరాల నుంచి ఇది చేస్తున్నామని ఆయనే ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న ఈ సందర్భంలో తప్పును ఒప్పుకొని వాళ్ళ దగ్గర ఉన్న ఉగ్రవాదులంతా మట్టు పెట్టడము, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడము, ఏ దేశాలకైతే ఈ ఉగ్రవాదులు కావాలో వాళ్ళ కేసుల్లో వాళ్ళని అప్పగించడము, ఇలాంటివన్నీ చేసి ఒక కొత్త వాతావరణాన్ని పాకిస్తాన్ తీసుకెళ్తే పాకిస్తాన్ కూడా ఒక దేశంగా ముందుకు వెళ్ళగలదు. లేకుంటే ఈ ఉగ్రవాదమే దానికి ఒక ప్రమాదంగా తయారై పాకిస్తాన్ వినాశనానికి ఉగ్రవాదమే కారణమవుతుందని వాళ్ళు గ్రహించారు. ఆ గ్రహించిన దాన్ని వాళ్ళు అమలు చేస్తూ ఉగ్రవాదాన్ని అంతం చేయాలన్నది అన్ని దేశాలు కోరుకుంటున్నాయి. చూద్దాం పాకిస్తాన్ ఏ విధంగా స్పందిస్తుందా. ఎస్ లక్ష్మీనారాయణ గారు, మరి ఇవాళ ఏదైతే జరిగిన దాడికి చర్యగా ఇవాళ ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో కూడా ఈ దాడులు చేసింది. మరి మీరు హిందువా కాదా అని చెప్పి అడిగి మరి కాల్చి చంపిన ఘటన అయితే చోటు చేసుకుంది. మరి ఇవాళ మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఇంత పెద్ద మొత్తంలో ఘటన జరిగింది. ఇవాళ ఎంతోమంది మహిళలు ఆ కాశ్మీర్లో జరిగిన ఉగ్ర దాడిలో కూడా తమ భర్తలు కోల్పోయిన పరిస్థితి కనిపిస్తోంది. మరి నుదిటిన సింధూరం కోల్పోయిన కారణంగానే ఇవాళ సింధూర్ అనే పేరు చేసి వాళ్ళ దాడి చేశారు. మరి నిజంగానే ఇవాళ ఈ దాడికి అటు ట్విట్టర్లో కూడా ఎంతోమంది రాజకీయ నాయకులు కావచ్చు, ప్రముఖులు కావచ్చు, న్యాయం జరిగింది అంటూ కూడా పోస్ట్ చేస్తున్నారు. మరి నిజంగానే ఆ మహిళలకు న్యాయం జరిగింది అనుకోవచ్చా? న్యాయం జరగడం ఏంటంటే ఆ పోయిన వాళ్ళని మళ్ళీ తిరిగి తీసుకురాలేము. కాబట్టి వాళ్ళ భావోద్వేగాలు ఏవైతున్నాయో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ భావోద్వేగాలను సమాధానపరచాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ తర్వాత ఆ కుటుంబాలను ఆర్థికంగా కూడా ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఈరోజు ఆపరేషన్ సింధూర్ ద్వారా వాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళను మళ్ళా మనం తిరిగి తీసుకురాలేము. కానీ ఆ విధంగా ఎవరైతే ఉగ్రదాడి పన్నారో వాళ్లను అంతమొందించడం ఉదక మార్గం. ఆ తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వం ఈ కుటుంబాలను ఆదుకొని వాళ్లకు ఆర్థిక పరంగా కూడా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం, లేకుంటే ఆర్థికంగా వాళ్లకు సహాయం చేయడం, ఇవన్నీ కూడా చాలా ప్రభుత్వాలు చేసాయి. సో ఆ విధంగా ఆ కుటుంబాలని వాళ్లకు వాళ్ళ లోటు ఏదైతే ఉందో, వెళ్ళిపోయిన వాళ్ళ వల్ల వాళ్ళ కుటుంబాల్లో ఏర్పడిన లోటు అది ఎంత చేసినా కూడా మనం తీర్చలేం. కానీ గవర్నమెంట్ ప్రభుత్వం వాళ్ళ దగ్గర ఉన్న శాయశక్తుల ఆ లోటును పూడ్చడానికి ప్రయత్నం చేస్తోంది. అందుకనే దీన్ని ఆపరేషన్ సింధూర్ అని కూడా పేరు పెట్టడం జరిగింది. ఈ రోజు మన ప్రెస్ బ్రీఫింగ్ లో కూడా విక్రమ్
మిస్త్రీ గారితో పాటు ఇద్దరు మహిళా అధికారులు వచ్చి ఈరోజు బ్రీఫ్ చేశారు. ఎస్. అది కూడా మనం గమనించాల్సిన ఒక ప్రధానమైన అంశం. భారతదేశంలో మహిళా శక్తిని, భారతదేశం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సుల్లో ఉన్న మహిళల యొక్క ప్రాతినిధ్యం కూడా ఎలాగుంది అన్నది మనం స్పష్టం చేశాం. సో ఆ విధంగా ఈవెన్ అది కూడా ఒక స్ట్రాటజీతో చేయడం జరిగిందని నేను అనుకుంటాను. అది మంచి చర్య కూడా. మహిళలు వచ్చి ఎవరైతే ఈ మహిళలకు జరిగిన ఏదైతే నష్టం ఉందో ఆ నష్టానికి భారత ప్రభుత్వము, ఆర్మ్డ్ ఫోర్సెస్, డిఫెన్స్ ఫోర్సెస్ ఏం చేశాయని వాళ్ళు వర్ణించడం కూడా వాళ్ళకు కూడా, ఆ మహిళలకు కూడా, అంటే భర్తలు కోల్పోయి కుటుంబ సభ్యులను కోల్పోయిన వాళ్ళకు కూడా ఒక ఊరట కలిగించిందని నేను అనుకుంటాను. ఎస్ లక్ష్మీనారాయణ గారు, ఇవాళ ఒక్క కాశ్మీర్లోనే కాదు, ఇవాళ దేశంలో కాకుండా రాష్ట్రంలో కూడా ఇటు అనేక ప్రాంతాల్లో కూడా ఇటు అనేక ఘటనలు జరిగాయి. ఇటు ఉగ్రవాదులు అనేక అలజడులు, కవ్వింపు చర్యలకు పాల్పడిన పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో ఎందుకు అటు ప్రభుత్వం ఒకవైపు చెప్తూనే ఉంది, ఉగ్రవాదుల రహిత రాష్ట్రంగా తీరుస్తాం, ఉగ్రవాదులు అనే వాళ్ళే లేకుండా చేస్తామని చెప్తూనే ఎందుకు అది పూర్తి స్థాయిలో అమలు చేయాలనే పరిస్థితి ఉందంటారు? ఇది ఫేజ్ 1 మాత్రమే. రాబోయే కాలంలో ఏం చేస్తాము అన్నది అది ఒక ఓపెన్ ఎండెడ్ గా వదిలేశారు. అంటే పాకిస్తాన్ కూడా ఇంకా అయిపోయింది, 9 ప్రదేశాల్లో చేశారు కాబట్టి ఇక భారతదేశం ఏం చేయదు అన్న దీంట్లో భ్రమలో ఉంటే అది భ్రమే అన్నట్టుగా ఫేజ్ 2లో చేస్తామంటారు ఖచ్చితంగా. జరగబోయే కాలంలో ఇదేమి ఒకరోజు జరిగేది కాదు, ఇది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఇంటర్నేషనల్ ప్రెషర్స్ తో కూడా వీటిని ఎలా మనం మట్టు పెట్టాలి అన్నది కూడా భారతదేశం కంటిన్యూస్ గా కృషి చేస్తుంది. చాలా మందికి ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ యుద్ధం రావాలని చాలా మీడియా సంస్థలు అనేక రోజుల నుంచి మాట్లాడుతున్నారు. యుద్ధం అన్నది ఒక సమాధానం కాదు. యుద్ధం రావాలి అన్నది దీనికి ఒక సమాధానం కాదు. కాబట్టి ఎప్పుడు కూడా మనం చేసే చర్యలు, మనం దేనికోసం, ఉగ్రవాదాన్ని అరికెట్టడానికి మనం ఏం చేయాలి అనుకున్నాం, ఆ విధంగా మనం చేస్తున్నామా లేదా అన్నది చూడాలి. ఎందుకంటే యుద్ధం ప్రారంభించడం సులభం, కానీ యుద్ధాన్ని సమాప్తం చేయడం మన చేతిలో ఉండదు. మీరు చూసుకుంటే రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆల్మోస్ట్ 2 సంవత్సరాల పైనే జరుగుతుంది. మొదట్లో ఏమనుకున్నాం, ఒక వారం రోజుల్లో ఇది ముగిసిపోతుంది అనుకున్నాం. అది కూడా రష్యా లాంటి దేశంతో. యుక్రెయిన్ అన్న చిన్న దేశం ఎలా పోరాడుతుందంటే వాళ్ళు పోరాడుతున్నారు. ఎన్ని వేల మంది అక్కడ చనిపోయారో చూడండి. సో వీటన్నిటినీ కూడా మనం గుర్తులో ఉంచుకొని భారతదేశం చాలా స్పష్టంగా ఉంది. భారతదేశం ఒక ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. కాబట్టి ఈ యుద్ధం అన్నది భారతదేశం యొక్క ఆర్థిక ప్రగతిని కూడా ఎక్కడో కుంటుపాటు చేస్తుంది. కాబట్టి టెర్రరిజం అన్నదాన్ని, ఉగ్రవాదం అన్నదాన్ని మేము చర్యలు తీసుకుంటాం. భారతదేశానికి పాకిస్తాన్ పౌరుల పట్ల ఆవేశం లేదు. అక్కడ ఉన్న కొంతమంది ఉగ్రవాదుల వల్ల ఈ విధంగా ఆ దేశానికి వస్తున్న పేరు ఏదైతే ఉందో, ఆ ఉగ్రవాదుల వల్ల ఇతర దేశాలకు ఏదైతే నష్టం వస్తుందో ఆ ఉగ్రవాదుల్ని మెట్టుబెట్టాలి. ఇది భారతదేశం యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఆ ఉద్దేశంతో ముందుకు వెళుతున్నారు. అది మనం చూడాల్సిన అంశం. ఎస్, థ్యాంక్ యూ అండి లక్ష్మీనారాయణ గారు. ఇక ఏదైతే పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిపై విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. నమస్తే. ఇక మొత్తానికి ఈరోజు ఉగ్రముఖులకు ఎదురైన చేదు అనుభవంపై కూడా ఇప్పటికే అటు భారత సాయుధ దళాలు విశ్లేషణ అందించిన పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో పాక్ ఉగ్రవాద చర్యలు ఉపేక్షించేది లేదంటూ కూడా ఇప్పటికే అటు భారత సైన్యం అయితే పేర్కొంది. అందుకు ప్రతిగానే అర్ధరాత్రి వరకు కాల్పులైతే చేపట్టినట్టుగా తెలుస్తోంది.
భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు పెరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో వాయుమానిక దాడులు లేదా యుద్ధ సమయ పరిస్థితుల వంటి అత్యవసర పరిస్థితులకు పౌరులను సిద్ధం చేయడానికి 259 ప్రదేశాలలో మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. దాదాపు 50 సంవత్సరాలలో ఇంత పెద్ద ఎత్తున జాతీయ సంసిద్ధత డ్రిల్ నిర్వహించడం ఇదే మొదటిసారి. అసలు మాక్ డ్రిల్ అంటే ఏంటి? పాఠశాలలు, కార్యాలయాలు, ఇళ్లలో ఏ దశలను అనుసరించాలి? సంక్షోభంలో ఎలా సురక్షితంగా ఉండాలో అర్థం చేసుకోవడానికి నగరమంతా సైరన్ల మోతమొగనుంది. సైరన్ వినిపించగానే బహిరంగ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. సాయంత్రం సరిగ్గా 4:15 సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్బాగ్, డిఆర్డీఓ, మౌలాలి, ఎన్ఎఫ్సిలో మాక్ డ్రిల్ నిర్వహిస్తారు. పోలీసులు, ఫైర్, ఎన్డీఆర్ఎఫ్, వైద్య, రెవెన్యూ, స్థానిక అధికారులు ఆయా ప్రాంతాలకు చేరుకుంటారు. ఇక అత్యవసర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో ప్రజలకు అవగాహన కల్పిస్తారు. అసలు మాక్ డ్రిల్ ఎందుకు నిర్వహిస్తారు? శత్రు యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లు దూసుకొస్తున్న వేళ ప్రజలు సన్నద్ధత కోసం వీటిని నిర్వహిస్తారు. ఇందులో సైరన్ అత్యంత కీలకమైంది. గగనతల దాడుల హెచ్చరిక వ్యవస్థల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు దీన్ని ప్రధానంగా వినియోగిస్తారు. అయితే వాయుసేనతో హైటెన్ రేడియో కమ్యూనికేషన్ను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు వాడతారు. ఇక కంట్రోల్ రూమ్స్, షాడో కంట్రోల్ రూమ్ల పనితీరును పరీక్షించేందుకు మాక్ డ్రిల్స్ అందుబాటులోకి తెస్తారు. పౌరులు, విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి, సంక్షోభ సమయంలో పౌరులు ఆత్మరక్షణ చేసుకోవడం కోసం వీటిని నిర్వహిస్తారు. ఇక బ్లాక్అవుట్ సమయంలో తీసుకోవాల్సిన చర్యలను నేర్పించడం, వాటి ప్రభావాన్ని అంచనా వేయడం కోసం ఎక్కువగా వాడతారు. ఇలాంటి మాక్ డ్రిల్స్ ఇటీవల కాలంలో కొన్ని దేశాలు నిర్వహించాయి. ఇక 2025 మార్చిలో తైవాన్లో నిర్వహించారు. జపాన్లో 2023 నవంబర్లో జరిగాయి. ఫైనాన్లో కూడా రష్యా ఆక్రమణ భయంతో మాక్ డ్రిల్స్ నిర్వహించారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు పహల్గాం దాడికి తీవ్ర ప్రతీకారం తీర్చుకున్న భారత్ అత్యవసర పరిస్థితులకు సిద్ధమవుతున్నారు. 259 ప్రదేశాలలో మాక్ డ్రిల్ నిర్వహించనుంది. ఇక 50 ఏళ్లలో జాతీయ సంసిద్ధత డ్రిల్ కోసం నిర్వహించడం ఇదే తొలిసారి.